టీవీ రెడ్డి. మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కోశాధికారిగా ఈరోజు రాయలసీమ గురించి ప్రతి ఒక్కరూ గలమెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తరతరాలుగా రాయలసీమ అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు లోనైపోయి రాజకీయ నాయకులకి ఇది ఒక కల్పవృక్షంగా తయారైపోయి ఈరోజు రాయలసీమలో ఒక శల్యమైనటువంటి స్థితికి రాయలసీమను తీసుకురావడం జరిగింది. ఈరోజు రాయలసీమ పేరు చెప్పుకొని చాలామంది రాష్ట్రాధినేతలు దేశాధినేతలుగా ఎదిగినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఇంతవరకు రాయలసీమకి కనీస అవసరాలైనటువంటి నీరుని కావాలని చెప్పి ప్రజలు గొంతెత్తి అరిచినా మొక్కుబడిగా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారా మేము నీళ్ళు అందిస్తామని చెప్పేసి అవి కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశ్రమలకి నీళ్లు పోతున్నాయో తప్ప రైతాంగానికి ఎటువంటి కూడా చుక్క నీళ్లు రావడం లేదు. కాబట్టి ఏదైతే పథకాలు పెట్టడం కాదు, ఆ పథకాలు అమలు చేసే దిశగా ప్రభుత్వాలు కొనసాగాలని చెప్పేసి, అట్లనే విద్యార్థులకి తగినన్ని సౌకర్యాలు కావాలని చెప్పేసి, ఇంకా విద్యాలయాలు వెలసాలని చెప్పేసి, ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి అన్ని కాలేజీల్లోనూ, అన్ని చోట్ల కూడా ఉచిత విద్య రావాలని చెప్పేసి, ఇవన్నీ సమస్యల మీద రాయలసీమ విద్యావేత్తల వేదిక పోరాడుతుంది. కాబట్టి ఆ రాయలసీమ విద్యార్థి వేదికకు మేము కూడా సంఘీభావాన్ని తెలియజేస్తూ మరి రాయలసీమ హక్కుల సాధనలో అందరూ కూడా కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం.